సో 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఒక్క పార్టీ పైన పోటీ చేయడం జరిగింది. సో అప్పుడు మీ అభిప్రాయం ఏముండే? అంటే గెలుస్తామని అనుకున్నారా, ఓడిపోతామని అనుకున్నారా? అసలు ఏమనిపించింది ఆ 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డప్పుడు? మాకు జగన్ గారు ఒక స్లోగన్ ఇచ్చారు, వై నాట్ 175 అని. ఓకే. ఖచ్చితంగా ప్రజలు కూడా ఇప్పటికీ ఓటేసింటే ప్రజలు మనం ఏ విధంగా ఓడిపోయామనే క్వశ్చన్ మార్క్ వాళ్ళకే ఉంది. మేము మీకు ఓటేసామన్నా ఎందుకు ఓడిపోయాం మాకు అర్థం కావడం లేదు అనేది ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. మాకైతే పూర్తి స్థాయి 100కు 100% నమ్మకం ఉండేది. ఎక్కడ మేము గ్రామాల్లో వెళ్ళినా స్వాగతం పలికేవాళ్ళు, హారతులు ఇచ్చేవాళ్ళు, మాకు వంట వార్పు వాళ్లే చేసి ఉచితంగా భోజనాలు పెట్టేవాళ్ళు. ఈ విధంగా చూసుకున్నప్పుడు మాకు ఎక్కడ అనుమానం రాలేదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ లేదు చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ కలిసినప్పుడు ఈ కుటుంబీలో అందరూ ఒకటై మమ్మల్ని ఓడిస్తారనేది మేము ఎక్కడా ఆలోచన చేయలే. కానీ కుటుంబీ ఏ విధంగా ఒకటైందంటే మేము ఓడిపోవడానికి కారణం ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మా లీడర్స్ అయితే, రెండోది కుల రాజకీయాలు. కులపరంగా అటు కాపు సామాజిక వర్గం, అటు కమ్మ సామాజిక వర్గం వీళ్ళందరూ కూడా ఒకటై పై స్థాయిలో బీజేపీ వాళ్ళు హిందూతత్వం అనే ఒక నిదానాన్ని తీసుకొచ్చి ముగ్గురు కలిసికట్టుగా పోరాడడం వల్ల మేము ఓడిపోవడం జరిగింది. ఓకే.